సినిమా ప్రేమ కావాలి సినిమాకి లవ్లీ సినిమాకి వచ్చారు అండ్ ఐ గాట్ టు డాన్స్ విత్ యూ దెన్. అప్పుడు ఎంత స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారు, ఇప్పుడు అంతకంటే స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. అందరికి నమస్కారం అండి. ముందుగా నేను గెస్ట్ కింద రాలేదు, వీళ్ళందరూ ఫ్రెండ్స్, అందరూ తెలిసిన వాళ్ళే. సో ఒక మెంబర్ లాగానే వచ్చాను. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టీజర్ చూశాను, చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. విజువల్స్ ఎందుకంటే చాలా గట్స్ కావాలి అండ్ చూస్తుంటే అర్థమైపోతుంది. విజువల్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు అందరినీ పెట్టి ఇంత గ్రాండ్ గా ఇంత మంచి టెక్నీషియన్స్ తో తీస్తున్నారు. సో ఐ అప్రిషియేట్ సార్, కంగ్రాచులేషన్స్ వేరు గారు. అండ్ ఇంకా మీరు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలి. అలానే రమేష్ గారి గురించి కూడా అర్థమైపోయింది నాకు, ఆయన ఎంత మంచి డైరెక్టర్. ఎందుకంటే ఇందాక రోహిణి మ్యామ్ ఆవిడతో నేను కలిసి అతిథి దేవో భవ అని ఒక సినిమా చేశానండి. సో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతి సీన్ ఆవిడ ఇన్వాల్వ్ చేస్తారు. అంత మంచి సీనియర్ ఆర్టిస్ట్ కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో ఆవిడ కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే అర్థమైపోయింది ఈ సినిమా ఎలా వచ్చిందని. నేను కొత్తగా నేనే సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. సో రోహిణి మ్యామ్కి, అలాగే ఎంతో మంది, రాజేంద్ర ప్రసాద్ గారితో నేను 3 ఫిలిమ్స్ చేశానండి. ఒకటి లవ్లీ, తర్వాత బోర్ర కథ, శవంతకమని, ఆయనతో ఒక ట్రావెల్, అలాగే కృష్ణుడు గారితో, ఇలాగే ఇక్కడ ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ అందరితోనూ నేను ఒక ట్రావెల్ ఉంది నాకు. సో సాయి గురించి చెప్పాలంటే నేను సాయి వీడియోస్ చూశాను, సాయి సినిమాలు కూడా చూసిందని చెప్పిన. అవికతో కూడా తను ఒక సినిమా చేశాడు, పాప్కార్న్. ఆ సినిమా కూడా నేను చూశాను, అవిక నాకు పంపించింది అప్పట్లో. సో తను చాలా ఎనర్జెటిక్ గా చేస్తాడు అండ్ చాలా మంచి డాన్సర్స్ చేస్తాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. హీ హాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఆబ్వియస్లీ. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మొత్తం టీమ్ కి కంగ్రాచులేషన్స్. అండ్ తప్పకుండా ఇది టీజరే కాబట్టి సాంగ్స్ చరణ్ గారు సో సాంగ్స్ గురించి చెప్తున్నారని వినలేదు. సో అర్థమైపోయింది చాలా బాగుండబోతుందని ఆడియో. సో ఆదిత్య మ్యూజిక్ అంటే కొత్తగా అక్కర్లేదు, నా సాంగ్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్ లో ఎన్నో మిలియన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ద్వారా మ్యూజిక్ రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ముందుకు వెళ్ళిపోతుంది. సో ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ టీజర్ లాంచ్కి వచ్చిన అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రమేష్ గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించిన విషయం. ఎందుకంటే ఒకటి, నేనేమో ఈ భాష మాట్లాడగలను అని ఒక ధైర్యంతోనూ నేను మాట్లాడించేస్తాను అని చెప్పేసి అన్నారు. అది కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారితోనూ యాక్ట్ చేయగలిగాం అనడం అది ఒక విషయం. కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండడం అనమాట. సో ఆయన పక్కన నించుంటే ఇంకొక వేరే ఆర్టిస్ట్ కనపడరు యాక్చువల్గా. అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మరు. ఆయనతో కలిసి ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ చేయగలగడం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లగ్గం అనే ఈ సబ్జెక్ట్ మన అందరి ఇళ్లలో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యే విషయం అన్నమాట. ఇది మనకి జరిగి ఉంటుంది. మన ఆడపడుచుల్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు మనం ఇలాగే ఫీల్ అయ్యి ఉంటాము. ఎందుకంటే ఈ లగ్గంలో ఉన్న అన్ని ఎమోషన్స్ ఊహించుకుంటూ ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెడుతుంది అన్నదన్నమాట. అది ఆ మాటల్లోనూ, ముఖ్యంగా ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్ అన్నమాట, అంత పవర్ఫుల్ డైలాగ్స్, చాలా సింపుల్ గా ఉంటాయి. యాక్చువల్ గా రమేష్ గారేమో ఆయనకే ఎదిగిన కొడుకున్నారనమాట. చాలా పిక్చర్స్ అన్ని డైరెక్ట్ చేశారు. ఈజ్ ఎ బిగ్ రైటర్. కానీ ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. ఒక కళాకారుడికి అదే చాలా ముఖ్యమైన ఒక విషయం. మనం ఎంత ఏజ్ అయినా కూడా, లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నసెన్స్ తోటి చేయడం అనేది, ఆ ఇన్నసెన్స్ ని ఆయన రీటైన్ చేసుకున్నారు. అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు, ఒక సీన్ అయితేనేమో మేము చేస్తూ అలాగే చేస్తూనే ఉన్నాము, ఆయన కట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, నేను అట్లాగా ఇంప్రవైజేషన్ అంటారు ఒక్కొక్కసారి. యాక్టర్స్ ఏమో మేము ఇన్స్టిట్యూట్స్లోని అక్కడ ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు కదా, ఇంప్రవైజేషన్ అని ఒక సీన్. అట్లా ఇంప్రవైజ్ చేసుకుంటూ ఆ సీన్ చేస్తూనే ఉంటే బాలాగారేమో అట్లాగా రూల్ చేస్తూనే ఉన్నారు. ఆయన కట్ చెప్పలేదు. మా ఇద్దరు కళ్ళమట నీళ్లు. సో ఆ ఎమోషన్ తీసుకురాగలిగారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన
మాటలు, ఆయన కథ. ఆ బేస్ లేకపోతే మేము ఎంత కష్టపడినా సరే మీకు అదే చాలా మంచి పునాది ఈ పిక్చర్కి. సో ఇట్లాంటి ఒక పిక్చర్ తోటి ఎప్పుడూ మీ ముందుకు రావడం అనేది నాకు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను బాగా చేశాను అంటే అది బాగా చేయడానికి వెనక అంత మంచి రైటింగ్ ఉండాలి, అది బాగా ట్రాన్స్ఫర్ చేయగలిగే ఒక డైరెక్టర్ కూడా ఉండాలి అనమాట. అలాగా మాకందరికీ అట్లాగా ఒక పాట అయితే ఇంకా వేయలేదు, ఆ పాట మేము చేస్తున్నప్పుడే అందరం నిజంగానే ఏడ్చేసాం అనమాట. ఆ లిరిక్స్ రమేష్ గారే రాశారనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి రాశారని ఇప్పుడే చెప్పారనమాట. ఆ లిరిక్స్ ఇంకెప్పటికీ మన మనసులో హత్తుకుపోయేలాంటి లిరిక్స్ అనమాట. ఒక ఆడపిల్లని మనం ఇంటి నుంచి పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది, ఇలాంటి విషయాలు ఉన్న ఈ లగ్గం అనే పిక్చర్ చాలా స్పెషల్ మనకి. ఎందుకంటే మనం చాలా పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము, కొన్ని పిక్చర్స్ మన జీవితంలో ఉందే అని అనుకుని చూస్తాం కదా. మన కుటుంబాలను తీసుకువెళ్తాము, మనం ఫ్రెండ్స్తో కూడా వెళ్తాము, అత్తమామలతో వెళ్తాము, అలా వెళ్ళగలిగే ఒక కథ ఇది. అందులో ఒక పార్ట్గా నేను ఉండగలగడం అనేది నాకు చాలా చాలా సంతోషం. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ. ఎందుకంటే మేము చేసేటప్పుడు మా ఇద్దరికి ఒక చిన్న పోటీ ఉండింది, అది డెఫినెట్ కదా, ఒక ఆర్టిస్ట్కి బట్ అది డెఫినెట్గా ఈ కథని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఉండే పోటీ తప్ప మిగతా ఏమీ కాదు. నేనే ఒక సీన్ చూసినప్పుడేమో నాకే చాలా ఎమోషనల్గా అనిపించిన సీన్స్ 2-3 ఉన్నాయి ఇందులో. అవన్నీ ఇప్పుడు చెప్తేనేమో ఇంకా మీకు కథ అంతా చెప్పేసినట్టు అయిపోతుంది. నేను ఇంత అందంగా సమీప కాలంలోని ఏ పిక్చర్లోనూ కనిపించుండను, ఈ పిక్చర్లో నేనే చెప్తున్నాను చాలా అందంగా కనిపిస్తాను మీకు. దానికి కారణం ఏమిటంటే మా బాలారెడ్డి అనమాట. ఆయనేమో చాలా కరెక్ట్గా యాంగిల్స్ చూస్ చేయడం, కానీ ఇలా రండి, ఇక్కడి నుంచోండి, ఇలా చూడండి. నేనేమో ఆ లైటింగ్లో నన్ను నేను చూసి అనుకున్నాను అనమాట, ఎంత బాగుంటాను నేను. చాలా థ్యాంక్స్ అండి. అండ్ పేరున చెప్పాలంటే మేమందరం అంటే ఒక్కొక్క సినిమా కూడా మనం కష్టపడి చేస్తాము, అది కష్టపడకుండా ఎవ్వరూ చెయ్యము, అది ప్రేక్షకులకి నచ్చాలి. అలాంటి ఒక పిక్చర్ అనమాట. నిజంగానే ఈ పిక్చర్ మీకు అందరికి. నమస్కారం. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, నాకు ఇట్లాంటి కొన్ని సినిమాలు చేసినావు కదా, వాట్ మేక్స్ యూ గో ఫార్వర్డ్? ఎందుకంటే నేను చేసిన చాలా మంది డైరెక్టర్స్ అయిపోయారు కొన్ని సినిమాలు. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుండి there was no guidance. నేను ఒక కాలేజ్లో డాన్స్ పర్ఫామ్ చేస్తుంటే అక్కడ మహీవి రాఘవ్ గారు ఈ called me and casted in the movie called పాఠశాల. దాని తర్వాత ఈ సిచ్యువేషన్స్ అవుతున్నప్పుడు నేను మొన్న రీసెంట్గా నాకు ఒక రియాలిటీ చెక్ జరిగాను. అవును కదా, అందుకే మనం చాలా ఈ లో కాన్ఫిడెంట్గా మాట్లాడదామేమో, మన మీడియా అపియరెన్సెస్లో ఇట్లా ఉంటామేమో, చాలా టౌన్గా అట్లా హ్యాండిల్ చేస్తామో అనుకునేవాడు. సో మొన్న రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియా ఫేమస్ పీపుల్ ముందు నడుస్తున్నారు, వెరీ ఫేమస్. వాళ్ళు నడుస్తున్నప్పుడు మీడియా వాళ్ళు అందరూ సైలెంట్ కూర్చున్నారు, ఫోటోలు తీయట్లేదు, ఏం తీయట్లేదు. కానీ వీళ్ళు ఇంత ఫేమస్ బయట వీళ్ళని ఏమనట్లేదంటే మనం ఇంకా సైలెంట్ వెళ్ళిపోవాలని జోలో చేతులు పెట్టుకుని స్ట్రైట్ గా వెళ్తున్నారు. సడన్ గా రోనక్ అని చెప్పి వాళ్ళందరూ అలర్ట్ అయ్యి ఇట్లా నన్ను నిల్చోబెట్టి అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే ఐ ఫెల్ట్ దిస్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్ మ్యాన్. లైక్ నన్ను డ్రైవ్ చేస్తుందే మీడియా from the beginning. So I would like to thank you media for all my reviews, for taking my work to everyone. Thank you so much for that. And ఒక చిన్న స్టోరీ చెప్తా. నాది ప్రెషర్ కుక్కర్ అని ఒక సినిమా వచ్చింది, అది లాక్డౌన్ టైంలో అమెజాన్లో బాగా అదే అయింది, చాలా మంది చూసారు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకి నేను చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వడం ఇష్టం లేదు, బట్ నా ఇన్క్లైనేషన్ మొత్తం కూడా యాక్టింగ్ మీద, డాన్స్ మీద, మార్షల్ ఆర్ట్స్ మీద, వీటి మీద ఉండేది. అయితే మా ఇంటి వరకు వచ్చి మీ అబ్బాయి బాగా డాన్స్ చేస్తాడండి, మా పిల్లలు దే ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సన్, ఇట్లా మాట్లాడితే మా నాన్న చేస్తాడండి, అది పూటకు వస్తుందా బట్టకు వస్తుందా అనేవాడు. అట్లాంటిది ప్రెషర్ కుక్కర్ సినిమా అయినప్పుడు వాళ్ళు నార్మల్గా మై డాడ్ ఇస్
రిటైర్డ్ ఆఫీసర్. అవునండి అది చేసింది మా అబ్బాయి అంటే వాళ్ళు నమ్మల. అయితే మీరు ఊరికే చెప్తున్నారు, సినిమా హీరో మీ అబ్బాయి ఎందుకు అవుతాడు, లోకల్ బస్తీ మైండ్ సెట్. అయితే ఒక రోజు మా అమ్మ నన్ను పొద్దున్నే పిలిచి తొందరగా రా, నువ్వు అర్జెంట్గా రా అంటే సరే ఎందుకు అని చెప్పి నేను మామూలుగా షార్ట్స్లో లేచి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళంగానే నన్ను వాకింగ్ రౌండ్కి తీసుకెళ్ళి మా అబ్బాయి ప్రెషర్ కుక్కర్ హీరో వీళ్ళందరూ చూడండి. అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు లగ్గం సినిమా రిలీజ్ అయినాక మా అమ్మ నాన్నే గర్వంగా చెప్తారు లగ్గం సినిమా హీరో మా కొడుకు అని. సో దట్ ఈస్ లగ్గం మూవీ ఫర్ మీ. ఈ లగ్గం మూవీ నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఇట్ టేక్ టైం, ఇంకా ఫ్యూచర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి. కానీ ఈ లగ్గం సినిమా నాకు ఏమేమి ఇచ్చిందంటే, ఫస్ట్లీ నాకు ఇండస్ట్రీలో నాకు అన్న లేడు, కానీ ఒక అన్న ఉంటే ఎట్లా ఉంటుందో నాకు మా బాలరెడ్డి నన్ను చూస్తే తెలుస్తుంది. చాలా బాగా గైడ్ చేస్తాడు. అండ్ నాకు ఒక డైరెక్టర్ని ఇచ్చిండు. ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ సో మచ్ చిన్నప్పుడు ఎప్పుడు చూసాను. థ్యాంక్ యూ సో మచ్, నైస్ టు సీ యూ. అండ్ ఆది గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్ సార్. ఇట్స్ ఏ ప్లెజర్. మాకు కూడా ఉన్న అవకాశం ఉంటే మీ సినిమాలో చూడండి. అండ్ రోహిణి గారు బిగ్ ఫ్యాన్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. రమేష్ గారు వన్స్ అగైన్ లాస్ట్ ఆవిడ చెప్పినట్టు పెళ్ళిళ్ళు ఏదో తినేసి వెళ్ళిపోవడం కాకుండా గుర్తుండిపోయే సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సకినాలు ఏదో మాకు కూడా పెట్టచ్చు కదండి. నెక్స్ట్ టైం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉంటే మా సకినాలు ఏదో మాకు కూడా. నేను ఎలా మిస్ అయ్యింది నేను తెలంగాణ స్నాక్స్. నాకు కూడా మీరు డైట్ లో ఉన్నారనుకోని కొంచెం అలా లేదు, నెక్స్ట్ టైం నాకు కూడా ప్లీజ్ ఐ వాంట్. మీకు పంపిస్తారు జొమాటోలో. ఇప్పుడు మన ఊర్లలో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, సరైన టైంకి పెళ్లి కాలేదనుకోండి, అది చాలా అందంగా ఉంటుంది, అన్ని గుణగణాలు బాగుంటాయి. కానీ పెళ్లి కాలేదన్న ఒకే ఒక వంకతో అందువల్ల కాలేదేమో, ఇందువల్ల కాలేదేమో, ఆ లోపం ఉందేమో, ఈ లోపం ఉందేమో అని చెప్పి రకరకాలు ఎత్తుతూ ఉంటారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తొందరగా బ్రేక్ రావాలి ఇండస్ట్రీలో, కమర్షియల్గా. రాకపోతే ఏమవుతుందంటే మనం ఎంత బాగా చేసినా, మనం ఎంత బాగా బిహేవ్ చేసినా ఎక్కడొక్కడ చిన్న చిన్న లోపాలు ఎత్తుతూ ఉంటారు. సో అదృష్టవశాత్తు కొంచెం ఇండిపెండెంట్ సాంగ్స్, విమానం సినిమా ఇలా హిట్ అవుతుంది, ఇప్పుడు దారిలో పడుతున్నాను. అందుకే నాకు బ్రేక్ రావాలి నాకన్నా ఎక్కువ కోరుకునే వాళ్ళలో మొట్టమొదట మా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఉంటారు, నిరంజన్ అన్న, మాధవ్ అన్న. సో వాళ్ళు ఎప్పుడు మా చిన్ని పెద్దోడు అవ్వాలని కోరుకుంటారు. వాళ్ళ తర్వాత రమేష్ చెప్పాలి గారు ఉంటారు, మా డైరెక్టర్ గారు. ఎందుకు చెప్తున్నానంటే మనకు ఫ్యాన్స్ ఉంటారు, వీరాభిమానులు ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, ఇంకా రకరకాల అన్ని మన పాటలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఉంటారు. కానీ అలాంటి ఎంతో మంది టెక్నీషియన్లు ఇంకా అద్భుతంగా వస్తారు. అందుకే అలాంటి ఒక గొప్ప ప్రొడ్యూసర్ని మన ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు రమేష్ చెప్పాలి గారికి మనందరం ఒకసారి క్లాప్స్ చేస్తారు. కృష్ణుడు ఇందాక చెప్పారు, కృష్ణుడు గారు, నేను హైదరాబాద్కి ఎర్ర బస్ ఎక్కేసి చిన్నగా మామూలుగా అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియని రోజుల్లో నాకు పరిచయం అయినా. అప్పుడు వీళ్ళందరూ కృష్ణుడు, అలాగే దీపక్ అనే ఉండేవారు, విక్కీ అన్న, వీళ్ళంతా కూడా నన్ను పిల్లడు ఇలాగ సంఖ్యలో పెట్టుకుని ఆఫీసులోనే తిప్పుతూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ. ఆ రోజు చాలా రోజులైంది మిమ్మల్ని చూడక. మిమ్మల్ని కూడా చూసే భాగ్యాన్ని మాకు రమేష్ గారు మళ్ళీ కల్పించారు ఈ సినిమాతో. మనిద్దరం కలిసి పనిచేస్తున్నాం. మధ్యలో కూడా మేము ఒక ప్రయత్నం చేసే దానికి కూడా వచ్చి మాకు చాలా సహకరించినారు ఒక 10 years బ్యాక్ కృష్ణుడు గారు. సో ఏ రకంగా చేసినా బ్రేక్ రాక ఇక్కడ దాకా వచ్చిన మన. కానీ మొన్ననే నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి నీరసం వచ్చేసి లేకపోతే ఏదో డిప్రెషన్ లాగా అనిపించి వద్దులే సినిమా ఇండస్ట్రీ, నాకు ఎందుకో వెళ్దాం అనిపిస్తుంది అన్నప్పుడు, సినిమా ఇండస్ట్రీకి నువ్వు వదలాలని అనుకున్న ఇండస్ట్రీ వదలదు, అందుకే నేను ఇక్కడ దాకా వచ్చిందని చెప్పాడు మా ఫ్రెండ్ ఒకరు. సో ఈ లగ్గం అనే సినిమా ఇక్కడ నుంచి నా నిరాశ నిస్పృహలన్నింటిలో పోగొట్టి ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు చేసుకుంటా పోతున్నాను. లగ్గం రిలీజ్ అయిన తర్వాత నాకు నచ్చిన సినిమాలు మాత్రమే చేసే కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని సినిమా కల్పించబోతుంది. ఆ నమ్మకాన్ని నాకు కల్పించిన రమేష్ చెప్పల్ గారికి, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారికి, సుభిషి ఎంటర్టైన్మెంట్స్ కి అందరికీ కూడా నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన సాయిలో కొన్ని పాటలు నువ్వు రాకముందే చేసినప్పుడు, కానీ నేను చూసిన తర్వాత చేసిన పాటలు కొన్ని ఉన్నాయి, ముషాయిరా కావచ్చు. నా డైరెక్టర్ గారు నీ వీడియోలన్నీ తీసుకొచ్చి చూపించారు, నీ డాన్స్ చూపించారు. డాన్స్ చేసే హీరోలకు సినిమాలు చేయాలని అప్పుడెప్పుడు ఆదిత్య మ్యూజిక్ లోనే నేను రచ్చలో డిల్లాక అనే పాట చేసాం. తర్వాత నాకు డాన్స్ చేసే హీరోలు దొరకలేదు. సో ఇప్పుడు నువ్వు మా రమేష్ గారు మిమ్మల్ని తీసుకొచ్చి మీ వీడియోలు చూపించిన తర్వాత అప్పుడే నీలమ్మ కొడుగా కానీ ముషాయిరా కానీ చేసింది. ఈ పాటలు అన్ని కూడా నేను రాశాను అంటే, నేను జనరల్ గా ఏ సినిమాకైనా ఒక కంపోజ్ చేస్తున్నప్పుడు నేనేదో ఊహించుకొని రాస్తున్నాను. రమేష్ చెప్పల్ గారు మాతో పాటు కూర్చొని
ఈ నీలమ్మ కొడుక పాటలు ప్రతి సకినాల నుంచి దండకడియాల నుంచి మేనమామలు డబుల్ కార్డ్ మంచాలు చేయించడం నుంచి ప్రతి ఒక్కరికి మాతో కూర్చోబెట్టుకుని ఈ సినిమాలో ఒక పాట సంజయ్ మహేష్ కూడా రాసినాడు. ఆ ముషాయిరే పాట కూడా అంటే ఆయన అంత వర్క్ చేస్తారు. ఇది ఇంతకుముందు ఎప్పుడు నేను రాఘవేంద్రరావు గారు ఇలా ఒక పాటని 100 సార్లు వింటారు, వాళ్ళు ఇలా వర్క్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి అనేది వినేవాడిని, కానీ నాతో అయితే ఇంతవరకు ఎవరు అలాగా పనిచేయలేదు. ఫస్ట్ టైం రమేష్ గారితో నేను అంత ఆ అనుభవం ఎప్పటికీ నా మనసులో ఉంటుంది సార్. మీ లగ్నం తర్వాత ఇంక ఏ డైరెక్టర్ అయినా మీలా లేకపోతే నాకు నచ్చట్లేదు. ఊరికైనా పాట చేయి చరణ్కి ఇది సిచ్యువేషన్ అని చెప్తే ఎట్లా కాదు కదా, రమేష్ చెప్పాలి కదా, ఇలా కాదు కదా పని చేస్తారని అయింది. మేడం నేను పోతురాజు సినిమాలో మొదటిసారి చూశాను మిమ్మల్ని, మీకోసమే ఆ సినిమా 5 సార్లు చూశాను. మీ వాయిస్ కానీ మీరు ఆ కథని డ్రైవ్ చేస్తున్న విధానం కానీ కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, కమల్ హాసన్ గారు పశుపతి గారు, కానీ మీరు దాన్ని కరెక్ట్గా సీన్ లో పెడతా ఉంటారు. అలాగే కమెడియన్స్ కానీ రచరవి అన్న, మన వాళ్ళు వీవా అన్న, వీళ్ళందరూ కూడా నాకు సదా అన్న, అందరూ కూడా ఈ సినిమాలో అందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. ముఖ్యంగా బాలరెడ్డి అన్న పాటలు మ్యూజిక్ చేస్తుంటాం కానీ ఆ మ్యూజిక్ అద్భుతమైన విజువల్స్ లేనప్పుడు బాలరెడ్డి గారికి ఆ బేబీ సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ సినిమా ఫీల్డ్ యాక్చువల్గా నాకు కొత్త. సో ఒక మంచి స్టోరీ ఉంటే మనకు ఆలోచన వచ్చింది ఒకరోజు. ఆ స్టోరీ కోసం వెతుకుతూ ఉన్నాను. సో యాక్చువల్గా ఇక్కడ సుమిషన్ ఎంతమంది తెలుసు చరిత్రని? సో ఈ రకంగా నేను లగ్నంతో ఫేమస్ చేద్దాం చాలా బ్యాడ్ యాక్చువల్లీ. సుమిషి ఎంటర్టైన్మెంట్స్ అని చాలా మంది. సో ఒక మంచి స్టోరీ. ఈ మధ్య సినిమా చాలా చూస్తుంటాం కదా మనము. ఒకటి ఫ్యామిలీ పిల్లలు అందరూ కూర్చొని చూసే సినిమా చూసి చాలా రోజులైంది. ఏది చూసినా ఈ మధ్య క్రైమ్ స్టోరీస్ కానీ ఫ్యాంటసీ స్టోరీ కానీ రకరకాల స్టోరీలు వస్తున్నాయి. మన ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎమోషన్, ఒక బంధం, ఒక కల్చర్ ఇట్లాంటి ఉండే సినిమా ఒకటి తీయాలని చాలా రోజుల కింద చూసాం. ఈ మధ్య లాస్ట్ ఇంట్రెస్ట్ చూడలేదు. ఇలాంటి సినిమా ఒకటి తీస్తే బాగుంటుంది మనకు ఆలోచన వచ్చింది. దానికి ఒక మంచి స్టోరీ కోసం వెతుకుదామని చూస్తూ ఉన్నాను. అందులో ఓటీటీలో చూస్తూ ఉంటే భీమదేవపల్లి బ్రాంచ్ ఒక సినిమా చూశాను, చిన్న సినిమా. బట్ అందులో డైరెక్టర్ యొక్క ఆలోచించే విధానం, తీసే విధానం ఒక రకంగా నచ్చి మా ఫ్రెండ్ ఒక అతను సినిమా నుంచి ఫీల్డ్ నుంచి ఒక పెద్ద మనిషి ఉంటే అతను అడిగాను, ఇతను ఎవరు తెలుసా అంటే నాకు తెలుసు అన్నాడు. అతను ఎవరంటే రమేష్ చెప్పల గారు. రమేష్ చెప్పల గారు వచ్చి ఒక కూర్చొని రూమ్లో కూర్చొని స్టోరీ గురించి మాట్లాడుతుంటే నేను చెప్పాను ఇట్లా లగ్నం అంటే ప్రతి కుటుంబంలో ఉండే ఒక సంఘటన, ఒక ప్రతి ఇంట్లో జరిగే ఫంక్షన్ ఇది. సో ఈ సినిమా ఒక పీపుల్కి ఒక ఎంటర్టైన్మెంట్ లా ఉండాలా అండ్ ఒక మెసేజ్ కూడా ఇవ్వాలా. లగ్నం అంటే ఏంటి, ఎలా ఉండాలా, తర్వాత ఎండ్లో ఒక మెసేజ్ కూడా ఉంటుంది సినిమాలో, చాలా మంచి మెసేజ్ ఉంటుంది. ఇలాంటిది అంటే తను ఒక 5 నిమిషాలు అర్థం చేసుకున్నాడు. నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్, నేను స్టోరీ తీసుకొస్తాడు. దానికి ఇంకా ఆఫీస్ అవన్నీ అరేంజ్ చేసేసి 1 వీక్ తర్వాత ప్రాంప్ట్గా వచ్చాడు మళ్ళీ రూమ్లోకి. కూర్చొని ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ టైం ఇంప్రెస్ అయిపోయాను, ఫస్ట్ అటెంప్ట్లోనే. అప్పుడు అనిపించింది దానికి దాన్నే చూసుకున్నాడు, ఎందుకంటే నాకేం తెలియదు అని చెప్పి సినిమా ఫీల్డ్ గురించి అంత ఫ్రీడమ్ ఇచ్చాను. సో మీకు కావాల్సినట్టుగా మీ మనసులో ఎలా ఉంటే అలానే తీయండి సినిమా. దాంట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకండి. మన డబ్బుల కోసం తీయట్లేదు సినిమా. ఒక మంచి మెసేజ్ ఇద్దాం, ఒక సమాజానికి మంచి కల్చర్ చూపిద్దాం, మంచి బంధం చూపిద్దాం, ఎంతో మందికి ఒక అవకాశం ఇద్దాం. దాంట్లో నాకు ఇంట్రెస్ట్ సాంగ్స్. యాక్చువల్గా సాంగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సాంగ్స్ చాలా బాగుండాలి, మ్యూజిక్ చాలా బాగుండాలి మన సినిమాకి. సినిమా స్టోరీలో మనం అట్లా అక్కడక్కడ కొంచెం ఫెయిల్ అయినా కూడా ఈ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా సినిమాని పైకి తీసుకొస్తాయి. కొంచెం సెంటర్కి రండి సార్. ఓకే. సో లగ్నం ఆంధ్ర సైడు లగ్నమా అన్నారు. కాదు లగ్గము అంటే ఏంటి డిఫరెన్స్ అంటే, లగ్గాన్ని తెలంగాణలో పెళ్లి అంటారు, మామూలుగా మనకు పెళ్లి అని పిలుస్తాము, మళ్ళీ మన తెలంగాణలో లగ్గం అని అంటారు అని అట్లా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో నిజంగా ఇది పెళ్లి కాదు, లగ్గం. ఎందుకంటే 2 కుటుంబాలు కలిస్తే పెళ్లి, 2 మనుషులు కలిస్తే లగ్గం. సో ఈ లగ్గం అనే సినిమా కోసం నేను
నిజంగా నా కూతురి లగ్గం చేస్తే ఒక తండ్రిగా ఎలా కష్టపడతానో, ఎలా ఇష్టంతో, ఎలా ప్రేమతో చేస్తానో, ఇలా నా కూతురు పెళ్లిలా చేశాను ఈ సినిమాకి. సో లగ్గం సినిమా గురించి ఇప్పుడు నేను ఎక్కువ చెప్పను. సో ఎందుకంటే నా కూతురు దిష్టి అవుతుంది. సో ఈ సినిమా అనుకున్న టైంకి చేసాము. అక్టోబర్లో ఈ సినిమా మీ ముందుకి వస్తుంది. సో నా లాస్ట్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచ్ చాలా చిన్న సినిమా అయినా సరే మీడియా మిత్రులు, మిగతా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా నాకు బాగా సహకరించారు. దానివల్లే మనం మైత్రి మూవీస్ ద్వారా సినిమాను విడుదల చేయగలిగాము. సో అట్లాగే ఈ సినిమా కూడా మీరందరూ నాకు సపోర్ట్ చేసి లగ్గం అనే సినిమాని జనాల్లోకి తీసుకుపోయేలాగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.